నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. నాగకర్నూలు జిల్లా కొల్లాపూర్లో రేవంత్ దండగా ప్రజాపాలనకు అండగా కార్యక్రమం జరిగింది. దీనిలో భాగంగా ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ సింగోటం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కొల్లాపూర్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీ నాగకర్నూలుకు వచ్చే అర్హత లేదన్నారు. పాలమూరు జిల్లాకు ప్రధాని ఏం చేశారని నాగకర్నూలు సభకు వస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. నాగకర్నూలు ప్రజలు ఈ నెల 18న శుభవార్త వింటారని అన్నారు. అధిష్టాన నిర్ణయమే శిరోధార్యమని సీఎం రేవంత్ రెడ్డిపై నమ్మకం ఉందన్నారు. బీజేపీకి అభ్యర్థులు దొరకక పక్క పార్టీల నుంచి అరువుగా తెచ్చుకొని పోటీలో నిలబెడుతున్నారని విమర్శించారు. 35 రోజులుగా కొనసాగుతున్న ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నా భూతో నా భవిష్యత్ అన్నట్లుగా ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేస్తూనే దానికి మించిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ఈరోజు అభివృద్ధి పథంలో ముందుకు పోతా ఉంది. ఇంతకుముందు ఎప్పుడు 100 రోజుల్లోనే ఇన్ని కార్యక్రమాలు అమలు చేసిన చరిత్ర ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వానికి లేదు. అటువంటి గొప్ప కార్యక్రమాలు చేసి ముందుకు పోతున్న తరుణంలో మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి కనుక మొన్నటి విజయోత్సవం నుంచి తేరుకోక ముందే కార్యకర్తలు మళ్ళొకసారి పార్లమెంట్ ఎన్నికలకు కార్యోన్ముఖులు చేయాలని, ద్విగుణీకృత ఉత్సాహంతో పనిచేసేటట్లు అందరినీ కూడా ప్రోత్సహించాలని, ప్రజలను కూడా ఈ అమలవుతున్న 6 గ్యారెంటీలను క్షేత్రస్థాయికి తీసుకుపోవడమే కాకుండా రాబోయే రోజుల్లో జరగబోయే అభివృద్ధిని కూడా తెలియజేసి రేపు నాగర్ కర్నూలు పార్లమెంట్తో పాటు రాష్ట్రంలో అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలిస్తేనే మన పార్టీకి, మన ప్రభుత్వానికి, మన నాయకుడు రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి కూడా నైతిక స్థైర్యం వస్తుంది. ఇంకా ఎక్కువగా పనిచేయాలన్నట్టు ఆలోచన, ఇంకా ఎక్కువ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముందు తీసుకుపోయే అవకాశం ఉంటుంది కనుక రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఆశీర్వదించండి అని చెప్పే కార్యక్రమంలో భాగంగా రేవంత్ అన్న దండుగా ప్రజాపాలనకు అండగా అనే కార్యక్రమం పేరు మీద పాదయాత్ర చేస్తూ ప్రతి నియోజకవర్గంలో పాదయాత్ర చేసి అక్కడ ఉన్నటువంటి విశిష్టమైనటువంటి దేవుళ్ళ గుళ్ళను కానీ, మసీదులను కానీ, దర్గాలను కానీ, చర్చిలను కానీ ప్రార్థనలు చేసి ఈ ప్రభుత్వానికి, పార్టీకి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆశీర్వాదం ఉండాలని చెప్పి ముఖ్య కార్యక్రమమే రేవంత్ అన్న దండుగా ప్రజాపాలనకు అండగా అనే కార్యక్రమం గత 10 రోజులుగా కొనసాగుతూ ఉంది. ఈరోజు కొల్లాపూర్ నియోజకవర్గంలో గౌరవ మంత్రి ఈ కొల్లాపూర్ నియోజకవర్గంలో పటిష్టమైనటువంటి నాయకత్వం, పటిష్టమైనటువంటి వ్యవస్థ ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు గారి ఆదేశానుసారం వారే మా కొల్లాపూర్లో ఈ రకంగా లక్ష్మీనరసింహ స్వామిని సింగోటంలో దర్శించుకో, తర్వాత పవిత్రమైనటువంటి దర్గా ఉంది ఇక్కడ దర్శించుకొని వారి విజ్ఞప్తి మేరకు వారి అనుమతితోనే ఇక్కడ రావడం జరిగింది. ఎంతైతే మెజార్టీ వచ్చిందో అంతకు డబుల్ మెజార్టీ వచ్చే విధంగా కార్యకర్తలు, అటు ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి అండగా నిలబడాలని చెప్పి కోరుతూ రాబోయే రోజుల్లో ఈరోజు చూస్తూ ఉన్నాం, ఎల్లుండి నరేంద్ర మోడీ గారు వస్తారట. ఇక్కడ కూడా బీజేపీ ఏదో కంటెస్ట్ చేసింది, మొన్న ఎత్తిపోయింది అనుకోండి. టీఆర్ఎస్ ఏమో పూర్తిగా రాష్ట్రంలోనే ఎత్తిపోయింది. ఈ పరిస్థితులలో అరువు తెచ్చుకున్న అభ్యర్థితో ముందుకు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి సమావేశం ఉందట రేపు 16వ తేదీ. ఏం నైతిక అర్హత ఉందని చెప్పి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఈరోజు ఎన్నికలకు వస్తూ ఉన్నారు. 10 సంవత్సరాల్లో ఎప్పుడు రాలే, ఏమీ చెప్పలే, ఏ హామీ ఇయ్యలే, ఏది నెరవేర్చలే. భారతదేశం మొత్తానికి ఇచ్చిన హామీ తప్పితే ఒక్కటంటే ఒక్కటి నాగర్ కర్నూలు పార్లమెంట్కి ఏదైనా చేసినామని చెప్తే వాళ్ళకు నైతిక అర్హత ఉండేది నాగర్ కర్నూలు పార్లమెంట్లో అడుగుపెట్టడానికి. ఆ రకంగా నరేంద్ర మోడీకి, భారతీయ జనతా పార్టీకి ఓట్లు అడిగే అర్హత కానీ, ఈ గడ్డ మీద అడుగుపెట్టే అర్హత కానీ లేదు అన్న వాస్తవాన్ని గ్రహించమని తెలియజేస్తూ బీఆర్ఎస్ పార్టీ మొత్తానికి ఎత్తిపోయింది కనుక అందరం కూడా ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా రేవంత్ రెడ్డి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ పేరు మీదనే ఇక్కడ ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు గారి నాయకత్వంలోనే మంత్రిగా అందరం కూడా సంక్షేమ కార్యక్రమాల్లో అభివృద్ధిని ఆకాంక్షించాలి, అనుభవించాలంటే కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున అండగా నిలబడాల్సిందిగా కోరుతాం.